నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా 14-15 తేదీల్లో ప్రకాశం జిల్లా పాకలలో బీచ్ ఫెస్టివల్. ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ట ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. అశ్రు నయనాల నడుమ ఆర్మీ సుబేదార్ హనీ లెఫ్టినెంట్ వెంకటరమణకు కన్నీటి వీడ్కోలు. అధికార లాంఛనాలతో స్వగ్రామం తురిమెల్లలో అంత్యక్రియలు. నేడు అండర్-19 వరల్డ్ క్రికెట్ కప్ ఛాంపియన్ ఫైనల్ పోటీ తలపడనున్న భారత్, ఇంగ్లాండ్ యువ జట్లు. 1 గంట నుండి ప్రత్యక్ష ప్రసారం. ప్రకాశం జిల్లాలో ఈ నెల 14-15 తేదీల్లో పాకల బీచ్ ఫెస్టివల్ను అద్భుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. పాకల బీచ్ను సందర్శించి బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలిసారిగా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న పాకల బీచ్ ఫెస్టివల్ను అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య ఏర్పాట్లు, పార్కింగ్ నిర్వహణ, తాగునీటి వసతి, బందోబస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా క్రీడలు, మౌలిక వసతుల కల్పన, సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక వంటకాలతో కూడిన ప్రత్యేక ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. సందర్శకులకు ఇబ్బంది కలగకుండా 2 రోజులు ప్రత్యేక బస్సులు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు. డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీసీఈఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అది మనం చేస్తాము. మళ్ళీ వెళ్ళిన బీచ్లో పాకాల బీచ్ ఒకటి ఈ నెల 14-15 తారీఖులో పాకాల బీచ్ ఫెస్టివల్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఫస్ట్ టైం ఈ బీచ్ ఫెస్టివల్ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలని ఈరోజు ఫిజికల్గా నేను, డిఎస్పీ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అండ్ సిఓ జెడ్పీ గారు, డిపిఓ, అదేవిధంగా ఈ గ్రామ ప్రెసిడెంటు మరియు మా యొక్క జిల్లా అధికారులందరితో కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ప్రదేశాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇది చాలా చక్కగా ఉంది అండ్ మనకి సుమారు 20-30 వేల వరకు కూడా జనాలు ఆ రోజు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్తో మేము అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ ప్రజాప్రతినిధులకి తర్వాత విఐపీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంటిమేషన్స్ ఆల్రెడీ వెళ్ళినాయి. రేపు మార్నింగ్ గౌరవ మంత్రివర్యుల చేత ఈ పాకాల బీచ్ యొక్క లోగో, పోస్టర్స్ అన్నీ కూడా అఫీషియల్గా, అదేవిధంగా ప్రోమో కూడా అఫీషియల్గా రేపు మార్నింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి స్టేజ్ షోస్ ఉంటాయి, తర్వాత మనకి ఈ సింగర్స్ని అండ్ సెలబ్రిటీస్తో కూడా ఒక ఈవెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు వాటర్ గేమ్స్ ఉన్నాయి అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ హెలి టూరిజం. అది వాళ్ళు కూడా మనకు ఒప్పుకుంటే దాని హెలి టూరిజం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బీచ్ని మనం ప్రమోట్ చేయాలి, జిల్లాకే గర్వకారణం కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బీచ్ ఫెస్టివల్ని మనం కండక్ట్ చేస్తున్నాం. రానున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్ష పే చర్చ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో పరీక్ష పే చర్చ జరుగుతున్నట్లు ముందుగానే ప్రధాని కార్యాలయం నుండి సమాచారం రావడంతో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయాలతో పాటు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ప్రధాని మోదీ విద్యార్థులకు అందించే టిప్స్ తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్యానెల్స్ ద్వారా ఢిల్లీలో ప్రధాని విద్యార్థులతో మాట్లాడే అంశాలను జిల్లాకు చెందిన అన్ని పాఠశాలల విద్యార్థులు వీక్షించారు.
విద్యార్థులకు పరీక్ష ఒత్తిడి ఏ విధంగా తగ్గించాలనే అంశంపై ప్రధాని మోదీ అందించిన సూచనలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా పరీక్షా సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం ఎంతో ఉత్తేజాన్ని కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. तो आपको कविता लिखने का शौक है? बढ़ता चल तू आगे बढ़ता चल। गिरोगे कि नहीं गिरोगे? यस सर। और सही बैलेंस करके रहोगे तो गिरोगे क्या कभी? नो सर। तो ये सिंपल सी बात है। अब दूसरी बात है, स्किल में भी 2 प्रकार के स्किल है। एक है लाइफ स्किल, दूसरा है प्रोफेशनल स्किल। उसमें भी कोई मुझे पूछेगा कि साहब लाइफ स्किल में ध्यान देना चाहिए कि प्रोफेशनल, मैं कहूँगा दोनों में देना चाहिए। अब मुझे बताइए, बिना अध्ययन किए, बिना ऑब्जर्वेशन किए, बिना ज्ञान प्राप्त किए कोई भी स्किल आ सकता है क्या? नो सर। तो स्किल की शुरुआत तो ज्ञान से ही होती है। यस सर। तो उसका महत्व कम नहीं है। मान लीजिए हम बहुत बढ़िया पढ़ लिए हैं, लेकिन एक बार अचानक माँ बाप को बाहर जाना हुआ। अब हमें भूखे मर रहे हैं, किचन में सब पढ़ाए लेकिन पता ही नहीं कैसे करूँ, क्या करूँ, कि डब्बे में। ఇప్పుడు పరీక్షపై చర్చ జరుగుతుంది కదా, ప్రధాని మోడీ గారితో డైరెక్ట్ కలవడానికి విద్యార్థులకి గొప్ప అవకాశం వచ్చింది. దానికి ఎంతో ఆనందిస్తున్నాము. చదువు అంటే ఒట్టి ఎగ్జామ్సే కాదు, పుస్తకాలే కాదు, అన్నిటి గురించి తెలుసుకోవడం అని ప్రధానమంత్రి గారు తెలియజేస్తున్నారు మనకి. మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ కాకూడదు, ఫ్రీగా హ్యాపీగా చదువుకుంటే ఏదైనా మైండ్లో ఫిక్స్ అయ్యిద్ది. దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా కొద్దిగా ఈజీగా ఎంజాయ్గా చదువుకోవాలి. పరీక్షపై చర్చ కార్యక్రమం ప్రతి సంవత్సరం పెడుతున్నారు మోడీ గారు. దీనివల్ల 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో ఎలాంటి టెన్షన్ లేకుండా రాయడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. దీనికోసమని ప్రధానమంత్రి గారు కొన్ని స్కూల్స్ నుంచి కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసుకున్నారు. దానికి సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి గారు చెప్పే అన్ని అంశాలని పరిశీలించి మనం ఎగ్జామ్స్కి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా మెంటల్లీగా ఎక్కువ ఏది ఇబ్బంది లేకుండా రాయడానికి ఎగ్జామ్స్ చెప్పడం జరుగుతుంది. ముందు ఏంటంటే కొంచెం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉండేది. ఇప్పుడు సార్ చెప్పే అన్నీ విన్నాక కొంచెం టెన్షన్ అనేది లేకుండా ఉంది. పరీక్ష మే చర్చ ఆ కార్యక్రమంలో పిఎం సార్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం టిప్స్ కొన్ని చెప్పారు. మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి వెళ్ళమన్నారు. అది కాకుండా ఫస్ట్ మనం స్ట్రెస్ తీసేయమన్నారు. మన మల్టీ టాలెంట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోమని చెప్పారు. మనం ఏదైనా ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే మన ఎగ్జామ్కి వెళ్ళమన్నారు. ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ పేపర్ చూడగానే స్ట్రెస్ అయిపోతారు. అలా కాకుండా కొన్ని టిప్స్ అనేది ఇచ్చారు. ఆ టిప్స్ వల్ల మనకి కాన్ఫిడెంట్ పెరిగిద్ది. అలాగే సార్ మనలో ఉన్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. ఇంకా మనలో ఉన్న టాలెంట్ని తీసేసి మనలో ఉన్న టాలెంట్ని అందరినీ ఎక్స్ప్రెస్ చేసుకోమని చెప్పారు. అలాగే మనలో ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అందరూ ఎంతో కాన్ఫిడెంట్గా ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్ళమన్నారు. అంత బిజీ షెడ్యూల్లో ఉన్న సార్ మనకి టిప్స్ ఇవ్వడానికి మన ముందు వచ్చారు. పరీక్ష మే చర్చ కార్యక్రమం ద్వారా ఈరోజు మనకి ఇక్కడ డిజిటల్ బోర్డులో సార్ మనకు పరీక్ష పే చర్చ 2025 అనేది ఇక్కడ జరుగుతుంది. సార్ చూపిస్తున్నారు. ఇందులో పిఎం సార్ వచ్చేసి ప్రతి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. సార్ వచ్చేసి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫియర్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు సార్తో. పిఎం సార్ తనకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలో దాని గురించి సార్ స్టూడెంట్స్కి ఎంతో అర్థమయ్యేలా చెప్తున్నారు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామ్స్ అనేవి వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. దాన్ని వాళ్ళు వాళ్ళు ఆ 1 year కష్టపడిన మొత్తాన్ని వాళ్ళు జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే చూసుకోవాలి, కానీ అదే లైఫ్ అని కాదు. వాళ్ళు
వాళ్ళు ఎంత కష్టపడ్డారో అదంతా ఎగ్జామ్లో ఒక్క రోజులో తెలిసిపోతుంది. కానీ అదొక్కటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయితే కాదు, ఇంకా చాలా ఉంటుంది. ఇలా పిఎం సార్ ఆయన స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళకి మెంటల్గా మోటివేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ పైన వచ్చేసి స్ట్రెస్ పని అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పటికీ వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇవ్వలేకపోతున్నారు స్ట్రెస్ వల్ల. దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది దీనివల్ల చూపిస్తున్నారు. ఎగ్జామ్స్ అంటే ఓన్లీ చదవమే కాదు, ఆ ఇయర్లో మనం ఎంతో హ్యాపీగా ఉండే త్రూ ఎంజాయ్ చేస్తూ మనం నేర్చుకోవాలి ఏదన్నా. దీని గురించి పిఎం సార్ అలా మనకి అయితే టిప్స్ ఇచ్చారు. సార్ అయితే ఒక బుక్ కూడా రాశారు ఎగ్జామ్స్ వారి అని. ఈ పరీక్షా పే చర్చ అనేది మన గౌరవ ప్రధానమంత్రి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిబ్రవరి నెలలో మాసంలో జరుపుతున్నారు. మేము దాదాపు మా పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ చేశాము. ఒక ప్రధానమంత్రి గారు ఏ విధంగా ఒక పరీక్షల గురించి పరీక్షలో ఎలా విధంగా మనము పాల్గొనాలి, ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహవంతంగా విద్యార్థులతో పాల్గొంటున్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఎలా చదువుకోవాలి, వాళ్ళ గోల్ ఏ విధంగా సాధించాలి, వాళ్ళ గోల్ సాధించాలి, ఒత్తిడి అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధంగా మీరు చదువుకుంటే మీరు మీ యొక్క గోల్ సాధించగలరు అనేది మా ప్రధానమంత్రి గారు చెప్పడం అనేది చాలా గొప్ప విషయము. విధి నిర్వహణలో అసువులు బాసిన సుబేదార్ హానీ లెఫ్టినెంట్ వెంకటరమణ అంత్యక్రియలు స్వగ్రామం తురిమెలలో అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. సైనికులు, పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. దేశ సేవలో వెంకటరమణ త్యాగం యువతకు ఆదర్శమని కొనియాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా తురిమెల్ల గ్రామానికి చెందిన సుబేదార్ హానీ లెఫ్టినెంట్ వై వెంకటరమణ భారత సైన్యంలో సుమారు 30 సంవత్సరాలు సేవలందించారు. ఈ నెల 4న పదవీ విరమణ చేయాల్సి ఉండగా 3వ తేదీ విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్తో వీరమరణం పొందారు. ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా మెసలే లెఫ్టినెంట్ వెంకటరమణ మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు. వెంకటరమణను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అమర్ రహే నినాదాలతో వెంకటరమణకు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. లెఫ్టినెంట్ వెంకటరమణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చి 31వ తేదీతో ముగియనున్నందున ఈ పథకంలో మంజూరైన అన్ని పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ ఎం శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న విబి రామ్జీ పథకానికి అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని సహాయక పథక సంచాలకులు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, పీఆర్ఈఈలు, డీఈలు, ఏఈలతో డ్వామా కార్యాలయంలో సమావేశం నిర్వహించి మండలాల వారీగా పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు స్థితిగతులపై సమీక్షించారు. మార్చి 15వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేసి సంబంధిత బిల్లులను రోజువారీగా ఎన్ఐసి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, పిఆర్ఎస్ఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు. 1 ఏప్రిల్ తర్వాత చేసిన పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ అని విద్యార్థి చేయమని గైడ్లైన్స్ లేవు. మాత్రం ఆ కమిట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి మనం ప్రెండెన్సీ లేకుండా ప్లాన్ చేసుకోండి. అప్లోడ్ చేసే ప్రొసీజర్ అనేది మనం అడాప్ట్ చేయాలి. డే వైజ్ బిల్స్ అప్లోడ్ చేసుకోవాలి. ఏపీఓస్, ఈసీస్, అలాగే డ్వామా స్టాఫ్కి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనకు మీ అందరూ తెలుసు, ఇప్పుడు స్కీమ్ అనేది ఏప్రిల్ 1 నుంచి షిఫ్ట్ అవుతుంది. కొత్తగా మనకి విబిజీ రామ్జీ వచ్చింది. సో కాబట్టి మార్చి 31 లోపు, అంటే మార్చి 15th లోపే ఈ బిల్స్ అన్నీ కూడా ఏదైతే మనకి మెటీరియల్ కాంపోనెంట్ పెండింగ్ ఉందో అదంతా కూడా మనం క్లియర్ చేసుకొని కొత్త స్కీమ్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా మనం ల్యాబ్స్ కాకుండా
గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ₹1 కూడా ల్యాబ్స్ కాకూడదు. ఇప్పుడు మనం చూసుకుంటే 112 కోట్లు ఉందండి. ఈ 112 కోట్లు కూడా మనం ఖర్చు పెట్టాలి. అది MCC కావచ్చు, DCC కావచ్చు. అందరం కలిసికట్టుగా ఈ నెల రోజులు కూడా మన మార్చి 15th డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి గౌరవ కమిషనర్ గారు, ఎడిషనల్ కమిషనర్ గారు, మనం ఫిబ్రవరి ఎండింగ్ కల్లా బిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకొని మనం చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా గౌరవ ఎడిషనల్ కమిషనర్ గారు మనకి డీటెయిల్గా 26 నాటికి MGNREGS అనే స్కీమ్ మనకు ఫిజికల్గా ఉండదు. 1/4 తర్వాత మనకు VBG-RAMG స్కీమ్ ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన, అర్థం చేసుకునే అంశాలు చాలా ఉన్నాయి ఇందులో. 1/4 తర్వాత మనకు VBG-RAMG స్కీమ్ వచ్చిన తర్వాత ఏదైతే MGNREGS స్కీమ్లో మనం చేసిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వవు. ఈ ఆన్గోయింగ్ వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ అక్కడ గతంలో లాగా మనకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కు షిఫ్ట్ అవ్వడము ఇలాంటి ప్రాసెస్ ఉండింది. అలాంటి అవకాశం లేదు. సో VBG-RAMG ఆ షిఫ్ట్ అయిన తర్వాత మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కానీ గతంలో కానీ చేసిన పనులు ఏదైతే ఉంటే ఆ పనులకు సంబంధించి పేమెంట్లు అప్లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో ₹1 పేమెంట్ పెండింగ్ ఉన్నా కూడా రేపు మన ఫ్యూచర్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఒక పక్కన సాఫ్ట్వేర్ అలో చేయదు, మరో సైడు మనకు పేమెంట్స్ ఇవ్వకపోతే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ సిచ్యువేషన్ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని మనమందరం కూడా కలిసి మీకు జిల్లాకు ఏదైతే ఇంకా బ్యాలెన్స్ 112 కోట్లు ఖర్చు చేయాల్సిందో, ఎందుకు అక్కడ అంత స్లో ప్రోగ్రెస్ ఉంది, ఎందుకు మనం బిల్స్ అప్లోడ్ చేయలేకపోతున్నాం? ఏదైనా రియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మీ టుడే, వీఆర్ రెడీ టు రిజాల్వ్. ప్రాబ్లం లేకపోతే ఆ ప్రాబ్లం మీ వైపు నుంచే ప్రాబ్లం. కాబట్టి ఈరోజు ప్రతి మండలానికి సంబంధించి మనం క్రిటికల్గా అనాలిసిస్ చేసుకొని వీ నీడ్ టు ప్రిపేర్ ఒక యాక్షన్ ప్లాన్, బ్యూటిఫుల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని డే వారీగా మన బిల్స్ అప్లోడ్ చేసుకుంటా ఈ 77 కోట్లు ఫిబ్రవరి ఆఖరి నాటికి అప్లోడ్ చేసేదానికి మనము బ్యూటిఫుల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. దాని ప్రకారం మన డైలీ యాక్టివిటీ కూడా జరగాలి. సో విత్ దిస్ ఐ విల్ గెట్ ఇన్ టు ది మండల్ వైజ్. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ చదవడం, రాయడం నేర్చుకుని అక్షరాస్యులుగా మారాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్షరాలు దిద్దుతున్న మహిళలతో మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. హాజరవుతున్న మహిళలు బోధనా పద్ధతులు, తరగతుల నిర్వహణ, హాజరు నమోదు తదితర అంశాలపై వాలంటీర్ను అడిగారు. ప్రతి మహిళ రోజుకు కనీసం 1 గంట సమయం కేటాయించి చదవడం, రాయడం నేర్చుకోవాలన్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిఆర్డీఏ పీడి నారాయణ, వయోజన విద్యా డీడీ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా కొంచెం రాయడం వస్తే రేపు మనకే ఈజీ ఉంటుంది. సో అందుచేత మీకు అందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ వచ్చి పెడుతుందంటే 1 గంట సేపు మీరు స్పెండ్ చేస్తే తీసుకో, అటెండెన్స్ ఏమో అవుతుంది తీసుకో, కానీ 6 నుంచి 7 గంటలు కానీ 1 గంట ఉంటే చాలు, ఆటోమేటిక్గా వచ్చేది. ఇదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు. మనం కూడా ఏదైనా ఎవరెవరికో ఏదో రాయవలసినంత లేదు. మినిమం అండర్స్టాండింగ్, మినిమంగా మనం అర్థం చేసుకోవడానికి అక్షరాలు వస్తే సరిపోతుంది. కాబట్టి 1 అవర్ సరదాగా ఇంట్లో రిలాక్స్ అయినట్టు ఉంటుంది. బయటకు వచ్చి ఇలా కూర్చుంటే మనకి అవుతుంది. ఓకేమ్మా, అట్లా రండి. 2026-27 విద్యా సంవత్సరానికి ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో సీట్ల భర్తీకి ఈ నెల 7వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఒంగోలులో 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, 9వ తరగతికి 930 మంది విద్యార్థులు, 11వ తరగతికి 1261 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరుగుతున్నందున గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
జేఎన్వి పిఎంశ్రీ స్కూల్ నుంచి ప్రిన్సిపల్ సి శివరాం మైసెల్ఫ్ మీకు తెలియజేయడం అనగా రేపు ఎగ్జామ్ మనకి 7వ తేదీ 11 గంటలకి ఈ ఒంగోలులో 9 సెంటర్లలో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎగ్జాము 26, 27 9th and 11th ప్రవేశాల కోసం. సో ఈ ఎగ్జామ్ స్టార్టింగ్ ఎగ్జామినేషన్ టైం డ్యూరేషన్ 11 to 2.5 hours అంటే 1:30 వరకు ఉంటుంది. సో అందరికీ నేను తెలియజేయడం అనగా 1 గంట ముందు ఎగ్జామినేషన్ హాల్కి రావాలి. వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డ్స్ అవన్నీ చూపించి ఎగ్జామ్ సెంటర్లోకి మీరు వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఇన్విజిలేటర్లు అన్నీ చెక్ చేసిన తర్వాత ఎగ్జామినేషను 10:45కు మీకు టెక్స్ట్ బుక్లెట్ ఇస్తారు. ఒక 15 minutes రీడింగ్ టైం ఉంటుంది. సో 11కి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో కంటిన్యూస్గా 2.5 hour ఎగ్జాము, 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, అన్నీ ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి. అవన్నీ ఓఎంఆర్ మీద చేయాల్సి వస్తుంది. సో ఎగ్జామ్ అయిన తర్వాత ఓఎంఆర్ హ్యాండ్ ఓవర్ చేసి టెక్స్ట్ బుక్లెట్ తీసుకొని వెళ్ళచ్చు. సో టెక్స్ట్ బుక్లెట్ కోడు ఓఎంఆర్ కోడు 2 ఒకటే ఉండాలి. అది ఏదైనా డిఫరెంట్గా ఉంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్తో మాట్లాడాలి. ఎవరైనా దివ్యాంగుల పిల్లలు ఉంటే, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటే వాళ్ళకి అదనంగా 50 minutes మనం ఎగ్జామినేషన్ ఇస్తున్నాము. సో ఇది అందరి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని 1 గంట ముందు ఎగ్జామినేషన్ హాల్ తీసుకొచ్చి ఎగ్జామినేషన్ సెంటర్లలో అక్కడ వాళ్ళు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్లో రాస్తున్నారో అక్కడ ఎగ్జామ్ సెంటర్కి చేర్చవలసింది కోరుచున్నాను. సో 9th class ఎగ్జామ్స్ కొన్ని సెంటర్లు ఉన్నాయి. సో 11th classవి కొన్ని ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి. మొత్తం 9th class పిల్లలు 930 మంది రాస్తున్నారు. 11th class పిల్లలు 1261 పిల్లలు అంటే క్యాండిడేట్స్ అపీర్ అవుతున్నారు. సో ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఓఎంఆర్ హ్యాండ్ అవుట్ చేసేసి యూనివర్సిటీకి వెళ్ళవలసిగా కోరుచున్నాం. అక్కడ ఎగ్జామినేషన్లో మనకి పోలీస్ బందోబస్తు అంతా మనం ఏర్పాటు చేసాము. మన మెడికల్ వాళ్ళు కూడా ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. అందరూ వచ్చేటప్పుడు ప్యాడ్ తీసుకొని వచ్చేసేసి వాళ్ళ అడ్మిట్ కార్డ్ చూపించి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాల్సి అక్కడ 9 ఎగ్జామ్ సెంటర్లకి 9 సెంటర్ సూపరింటెండెంట్ ఏర్పాటు చేశాము. వాళ్ళతో పాటు నవోదయ నుంచి సెంట్రల్ లెవెల్ అబ్జర్వర్స్ ఉన్నారు. సో డిస్ట్రిక్ట్ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా అరేంజ్ చేశాము. ఇవన్నీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనకి హెల్ప్ చేస్తుంది చాలా విధంగా. అంచనాలకు తగ్గట్లే రాణిస్తూ అజేయంగా అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన యువ భారత్ ఇదే ఊపును ఇంకొక మ్యాచ్లో కొనసాగిస్తే ఛాంపియన్ అవుతుంది. ఆయుష్ మాత్రే సేన తుది పోరులో ఇంగ్లాండ్ను ఢీకొనబోతోంది. చివరగా భారత జట్టు 2022లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. అప్పుడు కూడా ప్రత్యర్థి ఇంగ్లాండే కావడం విశేషం. అండర్-19 వరల్డ్ కప్ హరారే వేదికగా మధ్యాహ్నం 1 గంట నుండి జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారమవుతోంది. టోర్నీలో సమిష్టిగా సాధికారికంగా ఆడకపోయినా, కొన్ని మ్యాచ్లు తడబడినా, ఒక్క మ్యాచ్లోనూ భారత్ ఓడిపోలేదు. సెమీఫైనల్లో సైతం మొదట బౌలర్లు విఫలమవడంతో ఆఫ్ఘనిస్తాన్ 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచినా ప్రత్యర్థి బౌలింగ్లో పసలేకపోవడం, బ్యాటర్లు రెచ్చిపోవడంతో సునాయాసంగా ఆ మ్యాచ్ గెలిచింది. ఆయుష్ బృందం అజేయంగా ఫైనల్ చేరిన సెమీస్లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన ఇంగ్లాండ్తో మ్యాచ్ అంత తేలిగ్గా ఉండకపోవచ్చు. కెప్టెన్ థామస్ డ్రూ ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సెమీఫైనల్లో అతను అద్భుత సెంచరీ సాధించాడు. బెన్ మేయర్స్ భీకర ఫామ్లో ఉన్నాడు. టోర్నీలో అతను 399 పరుగులతో టాప్ స్కోరర్లలో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఫాల్కనర్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. బౌలర్లలో మ్యానీ లమ్స్ డెన్ టోర్నీలో అత్యధికంగా 15 వికెట్లు తీశాడు. సెబాస్టియన్ మెర్గాన్, రాల్పి ఆల్ఫర్ట్ జోరు మీదున్నారు. భారత్కు బ్యాటింగే ప్రధాన బలం. ఫామ్తో తంటాలు పడుతున్న ఓపెనర్ ఆరోన్ జార్జ్ సెమీఫైనల్లో సెంచరీ సాధించడం జట్టుకు కలిసొచ్చే అంశం. కేరళకు చెందిన ఆరుణ్ హైదరాబాద్లో స్థిరపడ్డాడు. హైదరాబాద్ అండర్-19 జట్టుకు కెప్టెన్ కూడా.
ఫైనల్లోనూ ఆరున్ రాణించాలని జట్టు కోరుకుంటుంది. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 10 ఓవర్లు నిలిచాడంటే మ్యాచ్ భారత్ వైపు తిరిగినట్లే. టోర్నీలో భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా సెమీస్ సహా కొన్ని మ్యాచ్లో విలువైన పరుగులు తీశాడు. ఆయుష్ మాత్రే కూడా మంచి ఫామ్లో ఉండగా భారత్ బౌలర్లతో అంబరీష్, కనిష్క్ కీలకం కానున్నారు. ఇప్పటి వరకు భారత్ అండర్-19 టీం 5 సార్లు వరల్డ్ కప్ గెలిచింది. ఇంగ్లాండ్ ఒక్కసారి మాత్రమే ఛాంపియన్ అయింది. అండర్-19 వరల్డ్ కప్లో ఇండియా, ఇంగ్లాండ్ 9 మ్యాచ్లు ఆడగా 7 భారత్ గెలువగా 2 ఇంగ్లాండ్ గెలిచింది. అండర్-19 వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ క్రీడాభిమానులు, విశ్లేషకులు భారత్నే భావిస్తున్నారు. హరితాంధ్రప్రదేశ్ సాధనలు ప్రజలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వికసిత్ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి సాధించేలా స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలో అడవుల పెంపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారి రాజశేఖర్ చెప్పారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, సీఎం, డిప్యూటీ సీఎం ఆశయాలకు అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు సంబంధిత శాఖల నుండి డిమాండ్ తెలుసుకోవాలని, ఆ మేరకు మొక్కలు సరఫరా, నాటించడం, పర్యవేక్షించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్థలాలను అడవుల పెంపకానికి సమర్థవంతంగా వినియోగించుకునేలా భాగస్వామ్యులు దృష్టి సారించాలన్నారు. డిఎఫ్ఓ వినోద్ కుమార్, డిఈఓ రేణుక, ఆర్ఐఓ ఆంజనేయులు, గిరిజన సంక్షేమాధికారి వరలక్ష్మి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు, ఆర్ఎన్బి ఎస్సీ రవినాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం శ్రీనివాసరావు, ఉద్యానవన, నీటిపారుదల, జాతీయ రహదారుల విభాగం అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఫస్ట్గా ఉంది సార్. ఈ ప్రకాశం జిల్లాలో మనం గ్రీన్ టౌన్ ఇంప్రూవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీంట్లో కూడా ఎక్కువగా సూటబుల్ ఏరియాస్ కోస్టల్ బెల్ట్, కోస్టల్ సెంటర్ బెల్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాంగ్రోవ్ రెస్టరేషన్ అండ్ ఆగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్స్, ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మ్యాక్సిమం మనకి ప్రకాశం జిల్లాలో కవర్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్, ప్లానింగ్, ప్లాంటేషన్ యాక్టివిటీ. మీరు ప్రిపేర్ చేయవలసింది ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి. యాక్షన్ ప్లాన్ ఇన్ ద సెన్స్ మనకి టోటల్గా ఫారెస్ట్ కవరేజ్ ఎంత ఉన్నదనే దాని మీద మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉంటాయి. తర్వాత ఏ ఏరియాస్లో మనం చేయవచ్చు అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐఎస్సీ ఎవరైనా వచ్చారా? ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా మీ దగ్గర. సో ఇండస్ట్రియల్ జోన్లో మీకు 25,000 acres ఆఫ్ ల్యాండ్ ఏపీఐఎస్సీకి ఇచ్చాము, విచ్ ఇస్ సింప్లీ బ్యారన్. సో దాని మీద మీరు ఏదైనా ఈ రోడ్ నెట్వర్క్స్ అవి చేసుకుంటామంటే కనుక సైడ్ ప్లాంటేషన్ చేయడం అనేది ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటే అదొకటి ఆ ఏరియా ఒకటి కవర్ అవుతుంది. సో అది తర్వాత బిగ్గర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటాయో మేక్ దెమ్ ఇండస్ట్రియల్ ఓనర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫారెస్ట్ కవరేజ్, ట్రీ కవరేజ్కి వాళ్ళని పెట్టాలి అని అంటే కనుక మనం చేయవలసింది ఏంటంటే మనం చెప్పేసి వదిలేయడమే కాకుండా యాజ్ ఆఫ్ నౌ టుడే ఎంత పర్సంటేజ్ ఆఫ్ కవరేజ్ ఉంది అండ్ ఈ ఇయర్ వాళ్ళు ఎన్ని ట్రీస్ చేస్తారు లేదా ఈ నెంబర్ టైపు తీసుకుంటే అవైలబుల్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్ అది మనకి ఇవ్వాలి. ఇస్తే ఇది మీరు ఒక టైం లైన్ పెట్టండి. టైం లైన్ పెట్టి మేబీ ఐ థింక్ 1 week 2 weeks టైం ఇవ్వండి. 2 weeksలో టోటల్గా లైక్ యువర్ అమ్మ స్కూల్స్ దాంట్లో కూడా ఎన్ని ట్రీస్ మనం చేయవచ్చు, ఎంత ఏ టైప్ చేసుకోవచ్చు అని చెప్పేసి డిమాండ్ వస్తుంది. దెన్ టేకింగ్ ది టోటల్ డిమాండ్, దట్స్ వాట్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్. మీకు కూడా చెప్పాలి మనకి యాక్చువల్గా అయితే టోటల్ డిమాండ్ డిపార్ట్మెంట్ వైజ్ డిమాండ్ మనం తీసుకుంటే కనుక ఈవెన్ కోస్టల్ ఏరియాలో ఎంత డిమాండ్ ఉంది అవంతా తీసుకుంటే అది దట్ విల్ బి అవర్ టార్గెట్. మేబీ ఇట్ కమ్స్ టు 2% 3% వచ్చినా అట్లీస్ట్ మనము దాని వరకు చేయగలిగితే దట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. సో ఇది దిస్ మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి లాస్ట్ టైం డిప్యూటీ సీఎం గారు కూడా అప్పుడు ఈ ఫారెస్ట్ కవరేజ్ గురించి సమాజ సేవకు ముందుకు వచ్చే వారికి బాపట్ల సేవా సేతు ఒక మంచి వేదికగా నిలుస్తోందని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రిసార్ట్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో బాపట్ల సేవా సేతు ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల వివరాలను కలెక్టర్ వివరించారు. వెబ్సైట్లో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు. తొలి విడతలో హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దాతలు వెబ్సైట్ ద్వారా అవసరాలను తెలుసుకొని ఆన్లైన్లో గానీ లేదా సంబంధిత అధికారులకు నేరుగా గానీ సహాయం అందించవచ్చని తెలిపారు. దాతల ద్వారా అందిన వస్తువుల వివరాలు, బిల్లులు, వాటి వినియోగ స్థితి వంటి సమాచారాన్ని పూర్తిగా వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి QR కోడ్ స్కాన్ ద్వారా వినియోగ వివరాలను నవీకరిస్తామని తెలిపారు. P4 కార్యక్రమ స్ఫూర్తితో ప్రారంభించిన బాపట్ల సేవా సేతు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రిసార్ట్స్ ప్రతినిధులు, జిల్లా ప్రొబేషన్ ఎక్స్చేంజ్ అధికారి నరేష్, DSW కోఆర్డినేటర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. సో ఆ ట్యూటర్ తప్ప మిగతా అన్ని కూడా సదుపాయాలు అంటే ఇట్ ఇస్ ఆల్ మెటీరియల్. సో మీరు అది చూసి నేను ఇందులో 5 కూడా నేను ఇస్తాను. ఆల్మోస్ట్ అన్ని హాస్టల్స్ లో కావాల్సినటువంటివి పెట్టారు. ఇప్పుడు మీరు ఒక సంవత్సరం నేను అడాప్షన్ చేస్తాను అని అనుకున్నది అలాంటి ప్రావిజన్ ఇందులో లేదు. బట్ నేను మీకేం కోరుకుంటా, మీ ఈ ఐటమ్స్ కనుక మీరు ఇవ్వగలిగితే దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఫ్రమ్ ఆర్బీ రిసోర్స్ బ్యాట్పాలెం. రీసెంట్గా మా ఎండి గారితో కొన్ని టాక్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు తను ఏమన్నారంటే, కండక్ట్ చేసిన మీటింగ్స్తో ఇంత ఎక్సైట్మెంట్, ఇంత అసోసియేషన్, ఇంత సపోర్ట్ వస్తుంది అంటే ఇఫ్ దిస్ ఐడియా కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్స్ ది ఆంధ్రప్రదేశ్, ఐ థింక్ ఎవ్రీవేర్ దెర్ విల్ బి ఎ పీపుల్ దట్ హూ వుడ్ లవ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఐ థింక్ that can bring a massive change in the entire Andhra Pradesh. I think this is fantastic idea, sir. You'll have full support from us, and month on month we will be doing some sort of an activity, and we will be again full support. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం వేములపాడు రహదారికి బ్రిటిష్ కాలం నుండే ఓ ప్రత్యేకత ఉందని, ఊళ్లపాలెం నుండి పాండే ఉప్పు ఈ మార్గం ద్వారానే రవాణా జరిగేదని స్థానికులు తెలిపారు. ఆ ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వాలు రాయలసీమ నుండి ఊళ్లపాలెం తీర ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కనిగిరి నుండి ఊళ్లపాలెం వరకు రహదారి నిర్మాణం జరగాల్సి ఉందంటున్నారు. ఈ మార్గంలో సింగరాయకొండ, పాత సింగరాయకొండ, సోమరాజుపల్లి, పాకల, బింగినపల్లి, ఊళ్లపాలెం బీచ్లను అనుసంధానంగా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేశారు. రైల్వే బ్రిడ్జికి ఇరువైపులా వీధి లైట్లు, ట్రాఫిక్ ఐలాండ్ నిర్మించి ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నెల 8వ తేదీ కొండమీద నరసింహస్వామి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి రానున్నందున ప్రజల కోరిక మేరకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరుతున్నారు. దోర్నాల మండలం వై చెల్లోపల్లిలో వైసీపీ కార్యకర్త జంగాల హనుమంతును ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. తనపై జరిగిన దానికి హనుమంతు ఎమ్మెల్యేకు వివరించారు. 3 తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారని బాధితుడు తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పోలీసు అధికారులకు ఫోన్ చేసి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. బాధితుడు హనుమంతుకు జరిగిన వైద్య చికిత్సపై అసహనం వ్యక్తం చేశారు. మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి తదితరులు ఉన్నారు. తలంతా పగలగొట్టేశారు.
కాళ్ళ మీదంతా దాడి చేశారు సార్. నువ్వు స్నేహితుడు అని చెప్పారంటే వాళ్ళకి చేసినా కూడా బ్లడ్ ఉందా? ఏమో బ్లీడ్ అవుతుందా? బ్లీడింగ్ ఏం లేదు సార్. బీసీల మీద దళితుల మీద దాడులు రాష్ట్ర నలుమూలలా జరుగుతున్నా ఇప్పుడు ఏకంగా ఎర్రగొండపాలెం దాకా వచ్చేసాయి. వైచర్లపల్లిలో విచక్షణారహితంగా గొడ్డల్ని వెనక్కి తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ విపరీతంగా అతన్ని దాడి చేసి అతని శరీరం మొత్తం మీద విచక్షణారహితంగా కొట్టి అక్కడ పడవేసినటువంటి సంఘటన. నేను అడుగుతున్న ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఇప్పటివరకు రాత్రి జరిగితే ఇప్పటివరకు వారి మీద కేసు కట్టకపోవడానికి కారణం ఏంటి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించటం? ఇదేనా శాంతి భద్రతల్ని మీరు కాపాడటం? మందా సాల్మాన్ని చూసాం, కొట్టి చంపేశారు. వాళ్ళ పరిస్థితులు ఏంటో, ఈ కూటమి పరిపాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఏంటో ఇంతకు మించినటువంటి ఉదాహరణ ఇంకొకటి లేనే లేదు. ఇప్పుడే డిఎస్పీ గారితో మాట్లాడాను, ఎస్పీ గారికి కాల్ చేశాను, ఎస్ఐ గారికి కాల్ చేశాను. ఇమ్మీడియట్గా వారికి న్యాయం చేయమని వారిని అడిగాను. ఇమ్మీడియట్గా వారికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వెళ్ళి ఎస్పీ గారి ఆఫీస్ ముందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా 14-15 తేదీల్లో ప్రకాశం జిల్లా పాకలలో బీచ్ ఫెస్టివల్. ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ట ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. అశ్రు నయనాల నడుమ ఆర్మీ సుబేదార్ హనీ లెఫ్టినెంట్ వెంకటరమణకు కన్నీటి వీడ్కోలు. అధికార లాంఛనాలతో స్వగ్రామం తురిమెల్లలో అంత్యక్రియలు. నేడు అండర్-19 వరల్డ్ క్రికెట్ కప్ ఛాంపియన్ ఫైనల్ పోటీ తలపడనున్న భారత్, ఇంగ్లాండ్ యువ జట్లు. 1 గంట నుండి ప్రత్యక్ష ప్రసారం. డి న్యూస్లో నేటి మాట. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మేలు చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.